పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సోమవారం పరవాడ మండలం జీవీఎంసీ 85వ వార్డు పరిధిలోని మంత్రిపాలెం గ్రామంలో ఉన్న టిట్కో ఇండ్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 33.5 కోట్లు వెచ్చించి మొత్తం 7 బ్లాకుల్లో నిర్మించిన మొత్తం 336 ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. పేద ప్రజలకు ఎల్లప్పుడూ తోడు నీడ ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వస్తువులు కల్పించామని తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేసిన మౌలిక వస్తువులు, పరిశుభ్రమైన పరిసరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఆనందంగా ఉందని అన్నారు. కొత్త ఇళ్లను అందుకున్న ప్రజలు ఇన్నాళ్లు అద్దె ఇంట్లో ఉన్న మాకు సొంత ఇల్లు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి, ముఖ్యమంత్రికి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సంకల్పం. గౌరవ ప్రధానమంత్రి ఆశీస్సులతో కేంద్రం కూడా సాయం చేస్తూ ఉంది. కేంద్ర సాయం కానీ రాష్ట్ర సాయంతో కానీ గతంలో 1 సెంటు భూమి అని ఇచ్చి గాల్లో మేడలు కట్టినట్టు భూమి మీద కాకుండా ఆకాశంలో ఇల్లు కడితే ఆకాశంలో తేలుతా ఉన్నాయి, కింద మట్టి కొట్టుకుపోయి. అవన్నీ కూడా పాడుపడ్డ బంగ్లాలాగా పాడుపడ్డ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, మంచినీటి వసతి లేదు, షోర్స్ కూడా లేదు. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు కట్టిన ఇల్లు ఒక చోట, మంచినీళ్ళ షోర్స్ ఏమో ఒక 10 కిలోమీటర్లో 8 కిలోమీటర్ల అవతల ఇచ్చారు. అంటే ఒక ప్లానింగ్ లేని హౌసింగ్ స్కీమ్ చేశారు ముఖ్యమంత్రి గారు. దాంట్లోంచి క్యాన్సిల్ అయిపోయినా కొత్తగా పెట్టుకోవాలనుకున్నా సెంటు కాదు, విలేజ్లో అయితే 3 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్లు ఇవ్వాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రూరల్లో గతంలో ఇచ్చిన 1,50,000 కాకుండా ఇప్పుడు 2,40,000 చేశారు ఇంటికి లబ్ధిదారుడికి ఇచ్చే అమౌంట్. గతంలో ఎప్పుడు కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా కేంద్రం ఇచ్చిన సాయానికి బెనిఫిషియరీ 20-30 వేసుకుంటే 1,50,000 ఇచ్చింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా సాయం అందలేదు. ఇప్పుడు ఏ లబ్ధిదారుడికి రూపాయి పెట్టకుండా రూరల్లో 2,40,000 ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఇది పేదవాడి మనసు తెలుసుకుని చేసే కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ చేస్తున్న సాయం. నేను ఒకటే సంకల్పం, ఇందాక మీటింగ్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో అర్హత ఉండి ఇల్లు లేని వాళ్ళు ఒక్కరు కూడా ఉండటానికి వీలు లేదనేది మా సంకల్పం. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కూడా లబ్ధిదారుల్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ టిడ్కో ఇల్లు 144 ఇల్లు ఇక్కడ గృహప్రవేశం అవుతా ఉన్నాయి. 233 రూరల్లో వాళ్ళకి పొజిషన్ తాళాలు కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఒక సంకల్పంతో, చిత్తశుద్ధితో, మంచి మనసుతో కార్యక్రమం చేస్తే ఎంత బాగా జరుగుద్ది అనడానికి ఇదే నిదర్శనం. ఈరోజు గృహప్రవేశాల దగ్గరనే లోపలికి వెళ్ళి చూస్తే ఈ రోజు వాళ్ళు ఇల్లు ఆక్యుపై చేసుకునే అన్ని సదుపాయాలు ఇచ్చాం. అలాగే చాలా ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఉపశమనం, ఒక మంచి శుభవార్తగా నేను తెలియపరుస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నా. గతంలో జరిగిన తప్పులు ఏమున్నాయో ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. అలాంటి పొరపాట్లు జరిగితే అన్ని రికవరీ చేస్తాం.